హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంటే ఇటీవల ఏపీ గవర్నమెంట్ కొత్తగా టెక్స్ట్ బుక్లు రిలీజ్ చేసింది 6th క్లాస్ సంబంధించి. అందులో ఉన్నటువంటి 4th లెసన్ యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా అనే లెసన్లో డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే గ్రామర్ కానీ ఒకాబులరీ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. ఆల్రెడీ నేను 2nd లెసన్ 3rd లెసన్ సంబంధించి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అందులో ఆ లెసన్స్ రెండు లెసన్స్ సంబంధించి గ్రామర్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు ఇంకా గ్రామర్ సంబంధించి ఏ టాపిక్ కావాలన్నా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఆ టాపిక్ నేమ్ టైప్ చేసి పక్కన @మూర్తిసార్ MURTHYSIR @మూర్తిసార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ గ్రామర్ టాపిక్ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ 6th క్లాస్ 4th లెసన్ ఏంటంటే an ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా అనే లెసన్లో డిఎస్సి వారికి ఉపయోగపడే విధంగా మనకు ఉన్నటువంటి గ్రామర్ కానీ ఒకాబులరీలు కానీ మనకి ఏమి ఇచ్చాడంటే మొదటగా ఫ్రేజెస్ ఇచ్చాడు. కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి వాటి మీనింగ్ని మనము చూసుకొని దానికి సంబంధించిన ఒక సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయమని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ముందుగా వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఆపోజిట్ వర్డ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ 4th లెసన్లో 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 4th లెసన్లో ఇచ్చిన ఫ్రేజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్రోక్ అపార్ట్. బ్రోక్ అపార్ట్ అంటే విభజించడం, విడగొట్టడం, ముక్కలు ముక్కలుగా చేయడం. అర్థమైందా? అంటే బలవంతంగా కొందరు ముక్కలు చేయడం అని అంటారు, అంటే పార్ట్లుగా డివైడ్ చేయడం ఏమంటామంటే బ్రోక్ ఎ పార్ట్ అంటాం. స్ప్లిట్టెడ్, సెపరేటెడ్ అనే మీనింగ్ అనమాట. ఓకేనా. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద 2 wheels ఆఫ్ మై బైసికిల్ బ్రోక్ ఎ పార్ట్ సడన్లీ. సడన్గా నా సైకిల్ యొక్క 2 wheels కూడా విడిపోయాయి, 2 పార్ట్లుగా విడిపోయాయని, ఏదో మొత్తం మీద ఏదో జరిగి 2 విడిపోయాయని. అలాగే మొబైల్ ఫోను ముక్కలుగా మనం బలవంతంగా వాంటెడ్లీ దాన్ని కానీ మనం ముక్కలు చేసిన దాన్ని కూడా ఏమంటాం అంటే బ్రోక్ ఏ పార్ట్ అంటాం. మొబైల్ ఫోన్ మనం నెలకి స్కూటీస్ అనుకోండి వాంటెడ్గా, లేదా కాలేజ్ కమ్మిసిన అది ముక్కలుగా పార్ట్లుగా విడిపోద్ది, అంటే డివైడ్ అయిపోద్ది అనమాట, సెపరేట్ అయిపోద్ది అనమాట. ఆ విధంగా అవడాన్ని ఏమంటాం బ్రోక్ ఏ పార్ట్ అంటాం. సో ద 2 wheels ఆఫ్ మై బైసికిల్ బ్రోక్ ఏ పార్ట్ సడన్లీ ఒక సెంటెన్స్ అనమాట మీకు ఎగ్జాంపుల్ కోసం. నెక్స్ట్ స్ట్రీక్డ్ ఓవర్. స్ట్రీక్డ్ ఓవర్ అంటే మూవ్ వెరీ ఫాస్ట్ అబౌవ్, అంటే పైనుంచి ఫాస్ట్గా వెళ్ళడాన్ని ఏమంటాం స్ట్రీక్డ్ ఓవర్ అంటాం. స్ట్రీక్డ్ ఓవర్. ఓకేనా. హీ ట్రైడ్ టు లుక్అవుట్ యాజ్ హిజ్ ప్లేన్ స్ట్రీక్డ్ ఓవర్ ఢిల్లీ. అంటే అతను ఎక్కినటువంటి ఏరోప్లేన్ అనేది ఢిల్లీ మీదుగా ఫాస్ట్గా ఢిల్లీ నగరం మీద నుంచి ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి బయట చూడడానికి ప్రయత్నించిన అర్థం. సో స్ట్రీక్డ్ ఓవర్ అంటే మూవ్ వెరీ ఫాస్ట్ అబౌవ్ అంటే పైనుంచి ఫాస్ట్గా మూవ్ అవ్వడాన్ని, వేగంగా వెళ్ళడాన్ని, పైనుంచి వేగంగా వెళ్ళడాన్ని ఏమంటారు స్ట్రీక్డ్ ఓవర్ అంటాం. అంటే ఇది ఎక్కువగా ఈ లెసన్ కూడా ఏంటంటే స్పేస్ సంబంధించింది, కల్పనా చావ్లాది కాబట్టి ఆ మీనింగ్లోనే ఎక్కువగా మనకి ఈ ఫ్రేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ ట్రైడ్ టు లుక్అవుట్ యాజ్ హిజ్ ప్లేన్ స్ట్రీక్డ్ ఓవర్ ఢిల్లీ. నెక్స్ట్ స్ప్రెడ్ అక్రాస్. స్ప్రెడ్ అక్రాస్ అంటే విస్తరింప చేయడం. స్ప్రెడ్ అక్రాస్ అంటే అంతటికీ వ్యాపించేటట్లు చేయడం. డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ గివెన్ ఏరియా. మొత్తం ఆ ఏరియా అంతటికి వ్యాపింపచేయడం అని ఏమంటాం అంటే స్ప్రెడ్ అక్రాస్ అంటాం. ఎయిర్టెల్ హ్యాజ్ ఎ లార్జ్ నెట్వర్క్ విచ్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ స్టేట్స్. ఎయిర్టెల్ హ్యాజ్ ఎ లార్జ్ నెట్వర్క్ అంటే ఎయిర్టెల్కి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. విచ్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్లో విస్తరించినటువంటి ఎయిర్టెల్కి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అంటే విస్తరించడం అనమాట, అన్ని వైపులో విస్తరించడం స్ప్రెడ్ అక్రాస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ లిఫ్టెడ్ ఆఫ్ అంటే లెఫ్ట్ ది గ్రౌండ్ అండ్ రోజ్ ఇన్ టు ద ఎయిర్. అంటే సపోజ్ ఒక ఎయిర్పోర్ట్లో ప్లేన్ అనేది వెళ్ళి ఒక్కసారి గ్రౌండ్ నుంచి పైకి లెగిస్తుంది, గ్రౌండ్ నుంచి ఎయిర్లోకి వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళడాన్ని ఏమంటామంటే లిఫ్టెడ్ ఆఫ్ అంటాం. లెఫ్ట్ ది గ్రౌండ్ అండ్ రోజ్ ఇన్ టు ది ఎయిర్. ఐ ఫెల్ట్ వెరీ ఎగ్జైటెడ్ వెన్ మై ప్లేన్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను వెన్ మై ప్లేన్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఒక్కసారిగా ఎప్పుడైతే గాలిలోకి వెళ్ళిందో ఏరోప్లేన్ నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పడం అన్నమాట. ఆ విధంగా లిఫ్టెడ్ ఆఫ్ అంటే గ్రౌండ్ నుంచి ఒకసారి ఎయిర్లోకి ప్లేన్ అనేది ఎగరడాన్ని లిఫ్టెడ్ ఆఫ్ అంటాం. బ్లాస్ట్ ఆఫ్ కూడా లిఫ్టెడ్ ఆఫ్ లాంటి మీనింగే దగ్గర వస్తుంది. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే టేక్ ఆఫ్ నాయిజ్లీ. అంటే సపోజ్ ఒక ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ స్టార్ట్ అయినప్పుడు
అది ల్యాండ్ మైన్ నుంచి వెళ్తున్నప్పుడు సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. దాని అలా మూవ్ అవ్వడాన్ని ఏమంటాం అంటే బ్లాస్ట్ ఆఫ్ అంటాం. ద స్పేస్షిప్ బ్లాస్ట్ ఆఫ్ అట్ 2:30 PM షార్ప్. అంటే 2:30 PM టైంకి సమయానికి స్పేస్ షిప్ బ్లాస్టెడ్ ఆఫ్ అంటే అక్కడి నుంచి బ్లాస్ట్ అవుతుంది, బయలుదేరి వెళ్ళిపోతుంది, లాంచ్ అయిపోతుందని మీనింగ్ అనమాట. బ్లాస్ట్ ఆఫ్ అంటే సౌండ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. నాయిజ్లీ, టేక్ ఆఫ్ నాయిజ్లీ. ఓకేనా, బ్లాస్ట్ ఆఫ్, లిఫ్ట్ ఆఫ్. వెంట్ ఆన్ అంటే ఏంటి? కంటిన్యూడ్, కొనసాగింపు. వెంట్ ఆన్ అంటే కొనసాగింపు అని అర్థం. కంటిన్యూ. ద డిస్కషన్ వెంట్ ఆన్ ది హోల్ నైట్. రాత్రి అంతా కూడా డిస్కషను కొనసాగింది, చర్చ కొనసాగింది అని అర్థం. అది వెంట్ ఆన్ అన్న కంటిన్యూడ్ అని మీనింగ్ అనమాట. ఓకేనా, ద డిస్కషన్ వెంట్ ఆన్ ద హోల్ నైట్ అని. నెక్స్ట్ చీర్డ్ అలాంగ్. చీర్డ్ అలాంగ్ అంటే ప్రోత్సహించడం, ఎంకరేజ్డ్. చీర్డ్ అలాంగ్ అంటే ప్రోత్సహించడం. ఆల్ ది ప్లేయర్స్ వర్ చీర్డ్ అలాంగ్ బై దేర్ ఫ్యాన్స్. అంటే స్టేడియంలో ప్లేయర్స్ని చుట్టుపక్కల ఫ్యాన్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తుందన్నమాట. ఆ విధంగా ఆల్ ద ప్లేయర్స్ వర్ చీర్డ్ అలాంగ్ బై దేర్ ఫ్యాన్స్. నెక్స్ట్ అండి ఆన్ బోర్డ్. ఆన్ బోర్డ్ ఏంటి? ఆన్ బోర్డ్ అంటే ఏరోప్లేన్లో ఉండడం, లోపల ఉండడాన్ని ఏమంటామంటే ఆన్ బోర్డ్ అంటాం. ఇన్సైడ్ ద ప్లేన్, ఏరోప్లేన్ లోపల ఉండదని ఏమంటామంటే ఆన్ బోర్డ్ అంటాం. ఏ ప్లేన్ క్రాష్డ్ విత్ 3 people ఆన్ బోర్డ్. అంటే ఆ విమానంలో ఉన్నటువంటి 3 మనుషులు ఉన్నారు. ఆ ముగ్గురితో ఉన్నటువంటి ఆ విమానము క్రాష్డ్, ఒక్కసారి కుప్పకూలిపోయిందని. ఓకేనా, క్రాష్డ్, పేలిపోయిందని. ఏ ప్లేన్ క్రాష్డ్ విత్ 3 people ఆన్ బోర్డ్. లోపల ఎంతమంది అన్నారు? 3. లోపల ఉండడాన్ని ఏమంటామంటే ఆన్ బోర్డ్ అంటాం, ఇన్సైడ్ ద ప్లేన్. ఓకేనా. క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక పని కొనసాగించడం, ఆ పని చేయడం అంటే కంటిన్యూ. క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే దాన్ని నువ్వు క్యారీ ఆన్ అంటావు, నా పని చేయి, కంటిన్యూ చేయని అంటావు కదా, దాన్ని కంటిన్యూ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక పని కంటిన్యూ చేయడాన్ని ఏమంటాం అంటే క్యారీ ఆన్ అంటాం. ఓకేనా. షీ డిసైడెడ్ ఫైనల్లీ టు క్యారీ ఆన్ విత్ హెర్ బాస్. ఆమె డిసైడ్ అయ్యింది ఏంటంటే వాళ్ళ బాస్తో పని చేయడానికి, కంటిన్యూ చేయడానికి, ఆ వర్క్ చేయడం కంటిన్యూ చేయడానికి ఆమె డిసైడ్ అయ్యిందని. సో క్యారీ ఆన్ అంటే కంటిన్యూ డూయింగ్ సంథింగ్, ఏదో ఒక పని చేయడం కోసం కంటిన్యూ చేయడం. ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ద డిస్కషన్ వెంట ఆన్ ది హోల్ నైట్ అంటే చర్చ జరిగిందని. రాత్రి అంతా ఒక చర్చ కొనసాగింది, జరిగిందని అర్థం. అది వెంట అనండి. ఎక్కడంటే ఏదో ఒక పని చేయడానికి కంటిన్యూ చేయడం, కంటిన్యూ డూయింగ్ సంథింగ్, ఏదో ఒక పని చేయడం కోసం కొనసాగింపు చేయడం. ఓకేనా. షీ డిసైడెడ్ ఫైనల్లీ టు క్యారీ ఆన్ విత్ హెర్ బాస్. ఓకేనా. ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఈ ఫ్రేజెస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రేజెస్ మీనింగ్స్ తెలుసుకోమన్నాడు, దాంతో కొన్ని సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయమన్నాడు. ఓకేనా. ఇప్పుడు దీని ముందు మనము ఫ్రేజెస్ గురించి చెప్పాం. అందులో వెంట అని ఒకటి, క్యారీ అని ఒకటి. రెండింటి తేడా ఏంటంటే రెండు కొనసాగింపు మీనింగే, కానీ వెంట అనేది జరిగిపోయింది, కొనసాగింది. రాత్రి అంతా డిస్కషన్ కొనసాగింది అని చెప్పేటప్పుడు పాస్ట్ అనమాట, గతం సంబంధించి, అది వెంటానని. క్యారీ ఆన్ అనేది భవిష్యత్తులో కొనసాగించడం. అంటే ఆమె ఆ బాస్తో పని చేయాలని పని చేయాలని కొనసాగించాలని ఆమె డిసైడ్ అయ్యిందని చెప్పడం. అంటే భవిష్యత్తులో కొనసాగించడం క్యారీ ఆన్ అంటే. ఓకేనా. కంటిన్యూ డూయింగ్ సంథింగ్ అని. అది వెంటనంటే జరిగిపోయింది అనమాట. అంటే రాత్రి అంతా ఒక డిస్కషన్ కొనసాగింది అని, గతంలో ఏదైనా ఒక పని కొనసాగింది అని చెప్పేటప్పుడు వెంట అని చెప్తాం. భవిష్యత్తులో ఇంకా పని కొనసాగిస్తాము అని చెప్పేటప్పుడు మాత్రం క్యారీ ఆన్ అంటాం, క్యారీ ఆన్. ఓకేనా. అదే రెండింటికి డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇదే టెక్స్ట్ బుక్లో, ఇదే లెసన్లో మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. ఆపోజిట్ వర్డ్స్ అన్నీ కూడా ఏమి ఇచ్చాడంటే మనకి UN అన్ పెట్టి ఆపోజిట్ వర్డ్స్ని రాయమన్నాడు అంతే, సింపుల్గా. ఐడెంటిఫైడ్కి అన్ఐడెంటిఫైడ్, కంట్రోల్డ్కి అన్కంట్రోల్డ్, అటెండెడ్కి అన్అటెండెడ్, సక్సెస్ఫుల్కి అన్సక్సెస్ఫుల్, ఇంపార్టెంట్కి అన్ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్, ఇంట్రెస్టింగ్కి అన్ఇంట్రెస్టింగ్, క్వాలిఫైడ్కి అన్క్వాలిఫైడ్, ట్రైన్డ్కి అన్ట్రైన్డ్, ఆన్సరబుల్కి అన్ఆన్సరబుల్. వాటి ముందు UN అన్ పెట్టి ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నాడు అంతే, సింపుల్గా. అలాగే ఇదే లెసన్లో మనకి బ్రిటిష్ ఇంగ్లీష్లో, అమెరికన్ ఇంగ్లీష్లో ఒక వర్డ్కి స్పెల్లింగ్స్ ఏ విధంగా తేడా ఉంటాయో రాయమన్నాడు అనమాట. సపోజ్ ఇక్కడ COLOUR కలర్ అనేది బ్రిటిష్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటంటే కలర్కి COLOUR. ఇదే కలర్కి అమెరికన్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటంటే COLOR. ఇక్కడ UR ఉంది, ఇక్కడ OR ఉంటుంది, అంటే ఇక్కడ U ఉండదు. COLOUR. ఇది బ్రిటిష్ ఇంగ్లీష్, ఇది అమెరికన్ ఇంగ్లీష్. ఓకేనా. ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది.
లేబర్ స్పెల్లింగ్ ఏంటంటే LABOUR. బ్రిటిష్ ఇంగ్లీష్లో LABOUR లేబర్ అనేది. అది అమెరికన్ ఇంగ్లీష్ వచ్చేసరికి LABOR, యూ ఉండదు ఇక్కడ, లేబర్. ట్రావెలర్ స్పెల్లింగ్ ఏంటంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో TRAVELLER. అదే అమెరికన్ ఇంగ్లీష్లో TRAVELER. ఇక్కడ డబుల్ ఎల్ ఉంటుంది, ఇక్కడ సింగిల్ ఎల్ ఉంటుంది ట్రావెలర్కి. అమెరికన్ ఇంగ్లీష్లో సింగిల్ ఎల్ ఉంటుంది. డిఫెన్స్, బ్రిటిష్ ఇంగ్లీష్లో డిఫెన్స్ యొక్క స్పెల్లింగ్ ఏంటంటే DEFENCE. అదే అమెరికన్ ఇంగ్లీష్లో DEFENSE. చివరిన CE ఉంది, ఇక్కడ SE ఉంది. బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీష్ డిఫెన్స్కి. అలాగే కౌన్సిలర్ స్పెల్లింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్లో COUNSELLOR. ఇక్కడ LLOR ఉంది, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఎల్ మాత్రం ఉంది కౌన్సిలర్ అమెరికన్ ఇంగ్లీష్లో. COUNSELLOR, ఇక్కడ LLOR. కౌన్సిలర్లో ఇక్కడ LLOR ఉంటుంది బ్రిటిష్ ఇంగ్లీష్లో, కౌన్సిలర్లో ఇక్కడ LOR మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అండి సెంటర్కి సంబంధించి CENTRE. బ్రిటిష్ ఇంగ్లీష్లో CENTRE. అదే అమెరికన్ ఇంగ్లీష్లో CENTER. ఇక్కడ TRE ఉంటుంది, ఇక్కడ TER ఉంటుంది సెంటర్. కానీ ఒకలాగా చదువుతాం కానీ స్పెల్లింగ్స్ వేరు. ఓకేనా. నెక్స్ట్ అండి థియేటర్కి బ్రిటిష్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటంటే THEATRE. ఇక్కడ ఏంటంటే THEATER. ఇది TERE. బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు. థియేటర్కి చివరిన TRE, ఇక్కడ TER ఉంటుంది. ఓకేనా. ఆర్గనైజ్, బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆర్గనైజ్ ORGANIZE ఉంటుంది అమెరికన్ ఇంగ్లీష్లో. ఆర్గనైజ్కి ఇక్కడ NISE ఉంది, ఇక్కడ NIZE ఉంది ఆర్గనైజ్కి. ఇది అమెరికన్ ఇంగ్లీష్లో NIZE, బ్రిటిష్ ఇంగ్లీష్లో NISE ఉంది. ఓకేనా. స్పెల్లింగ్స్ మారుతాయి బ్రిటిష్ ఇంగ్లీష్కి, అమెరికన్ ఇంగ్లీష్కి కొన్ని వర్డ్స్. రియలైజ్లో REALISE ఉంది, ఇక్కడ LISE. REALIZE ఉంది, ఇక్కడ LISE, ఇక్కడ LIZE ఉంది. ఇది రియలైజే, కానీ ఇది బ్రిటిష్ ఇంగ్లీష్లో LISE, అమెరికన్ ఇంగ్లీష్లో LIZE. ఈ విధంగా బ్రిటిష్ ఇంగ్లీషు అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కొన్నింటికి ఇచ్చి రాయమని అడిగాడనమాట. ఓకేనా. ఇది 6th క్లాస్ 4th లెసన్ యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా అనే లెసన్లో DSC వరకు ఉపయోగపడే గ్రామర్ టాపిక్స్, వొకాబులరీ టాపిక్స్ ఇవి మాత్రమే. ఓకేనా. థ్యాంక్ యూ.